ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తల కోరిక. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు. రాజ్యాంగ నిర్మాత పట్ల గౌరవం లేని వారికి పాలించే హక్కు లేదు. అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్షాల నాయకులు నిరసన. సమస్య పరిష్కరించాలంటూ లారీ ఓనర్స్ ఆందోళన. కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రేషన్ డీలర్ల పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జేసీ రాహుల్ మీనా, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీలోని 1 కోటి మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీకి కరుడుగట్టిన సైనికుడినైన తాను అందులో ఉన్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ అన్నారు. పార్టీకి తన పాదయాత్రతో పునర్జీవం ఇచ్చి కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీకి వెన్నెముకగా నిలిచిన నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తామంతా అనుకోవడంలో తప్పేంటని వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. కార్యకర్తల భుజాల మీద, అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలపడ్డమే కాకుండా ఉవ్వెత్తున లెగుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ నిలబెట్టడమే కాకుండా ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలా ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడుగట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉప్నేవగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనూ అడుగుతారు. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి, ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించి విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని, అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తున లేచింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ.
చేత ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీకరించద్దు. మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయ్యింది. ఇంచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు. ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్. 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్. చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేం లేదు, వారి మనోభావాలు. కానీ ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీలో సంస్కృతి. అంచేత వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ రాష్ట్ర రథసారథి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన సైనికుణ్ణి, కోరుకునే వ్యక్తుల్లో ముందున్న వ్యక్తిని. అతను ఉప ముఖ్యమంత్రి కావాలి, మా పార్టీలో మాకు నాయకత్వం కావాలని కోరుకోవడం తప్ప నేను నాకు అర్థం అవ్వదు. మీరు మాకు అంటే అర్థం ఏంటి? అందులో నేను ఉన్నాను కదా. తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా, కోట్ల మంది కుటుంబం అంతా కోరుకునేది భవిష్యత్తు నాయకత్వం లోకేష్ గారు. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలందరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు లేదు. దానికి కారణం ఆయన బోల్డ్ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అంతా ఇంత బలం కాదు. తెలుగుదేశం పార్టీ మనుగడ ఇది 3వ తరం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు బాగా తీసుకొచ్చారు. రేపు ఎలాగెళ్తుంది మనుగడది అన్న ఆలోచన మా అందరికీ ఉంటుంది, భయం మాకు ఉంటుంది. ఈరోజు అటువంటి తగ్గ నిర్ణయాలు లోకేష్ గారి విషయాల్లో తీసుకున్నప్పుడు ధైర్యం మాకు వస్తుంది, పార్టీ బలపడుతుంది. ఇంకా జనరేషన్ అందరూ కూడా, యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇంకా ముందుకు వస్తారు. అంచేత కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిందిగా మా పార్టీ రథసారథి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా మరొకసారి తెలియదు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచితంగా, అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నిరసనలో భాగంగా ఆదివారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు దువ్వాశేష్ బాబ్జీ, న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గుబ్బల ఆదినారాయణ, కె నరసింహ, లోవా నాగేశ్వరరావు, ఎల్లారావు, సత్యబాబు, నూకరాజు, ప్రసాద్, కన్నారావు, లిబరేషన్ నాయకులు నరసింహరావు, సిపిఎం నాయకులు కె సత్యరాజు, పలువెలి వీరబాబు, మేడ్చెట్టి వెంకటరమణ, సిహెచ్ సతీష్, పాలిక రాజేంద్ర ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ని అనుచితంగా మాట్లాడడం అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోవడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకపోవడం, దేశం పట్ల భక్తి లేకపోవడం. అతను మనువాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గోద్రా అల్లర్లకి కారణం ఆయన, అంతేవిధంగా బొంబాయి అల్లర్లకి కారణం వాళ్ళ పార్టీ, వాళ్ళ ఆర్ఎస్ఎస్. అంతేకాకుండా దాదాపు బాబ్రీ మసీదు కూల్చివేత కానీ, రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కారకులు కానీ వాళ్ళు ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతూ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లేంటి, ఇప్పుడున్న రేట్లేంటి? రూపాయి విలువ పతనం అవుతూ ఉంది. రూపాయి విలువ పతనం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ను విమర్శించే నువ్వు అంతకంటే భారీ పతనానికి రూపాయి విలువను తీసుకెళ్ళావు. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ ఉంది, నిరుద్యోగం భారీగా పెరుగుతూ ఉంది, అసమానతలు భారీగా పెరుగుతూ ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? అంబానీలు, అదానీలు తప్ప ఈ దేశంలో ఏమైనా బాగు జరిగిందా? ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు, గోద్రాలర్లకు కారణం అవుతా ఉన్నావు. నువ్వు దోషివి, నువ్వు క్రిమినల్వి. అంబేద్కర్ని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గో బ్యాక్ అమిత్ షా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడుకునే వాళ్ళందరూ కూడా గొంతు ఎత్తకపోతే మనవాద శక్తులు దేశాన్ని ఇంకా నాశనం చేస్తాయి.
ఇప్పటికే దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించాయి. దేశంలో అప్పులు కుప్పగా మార్చేశారు. ఏ ప్రధానులు చేయనన్ని అప్పులు చేసి విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్మార్గమైన చర్యలు ఖండించాలి. రాజ్యాంగం పట్ల వీళ్ళ అవిశ్వాసాన్ని ఖండించాలి. వీళ్ళు ద్వంద్వ నాలుకల విధానాన్ని ఖండించాలి. ఒకప్పుడు గాంధీని హత్య చేసిన గాడ్సేను పూజిస్తూ మీరు అంబేద్కర్ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. మీరు గద్దె దిగండి. మీ ప్రజాస్వామిక విలువల పట్ల మీకు విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, త్రివర్ణ పతాకం పట్ల మీకు విశ్వాసం లేదు. మీరు గద్దె దిగాలని డిమాండ్ చేస్తారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈరోజు రేపును ఆయన పర్యటనకి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఆయన వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి రాష్ట్రంలో కానీ ఇతర చోట్ల కానీ పర్యటించేటువంటి నైతిక హక్కు ఏమాత్రము కూడా లేదు. అంబేద్కర్పై ఆయన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన అసత్యారోపణలు చేస్తున్నారు. ఆయన వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు. అంబేద్కర్ని పూజిస్తే మీకేం వస్తుంది, దేవుని పూజించుకోండి అంటున్నాడు ఆయన. అంబేద్కర్ని పూజిస్తేనే ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అంబేద్కర్ వల్లనే రాజ్యాంగం వచ్చింది. ఇంకొక ముక్కలా చెప్పాలన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. దేవుని పూజింతే వీళ్ళు ఎవరో బయటికి రాలేదు. అలా అనుకుంటే దేవుని పూజింతేనే బయటకు వస్తారనుకుంటే కోర్టులు మూసేసేయచ్చు, చట్టం పుస్తకాలు అన్నీ కూడా పక్కన పెట్టేసేయచ్చు. అందుకని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశం ఈరోజు మనుగడ సాగిస్తున్నది. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక మంత్రి అయి ఉండి ఆయనకి ఎటువంటి హక్కు కూడా లేదు. అలాంటి మనిషి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఏం చేసి పెట్టాడు ఈ రాష్ట్రానికి అమిత్ షా? ఆయన పర్యటన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కార్మికులకు జీవనోపాధికి బ్రేక్ పడేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పోర్టు వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్టీఓ మల్లిబాబు లారీ ఓనర్స్ అసోసియేషన్ తో చర్చించారు. చర్చలు సఫలం కాకపోవడంతో ఆదివారం కలెక్టర్ షాన్ మోహన్ సగలిని క్యాంప్ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, సెక్రటరీ అల్లరాజు, వైస్ ప్రెసిడెంట్ కె అర్జున్ రాజు, వర్కర్స్ ప్రెసిడెంట్ ఎలిపే శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగిందని, ఈ సమస్యలపై కూలంకుషంగా చర్చించి 3 రోజుల్లో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది లారీ యజమానులు, వర్కర్స్ పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ నా పేరు దాసరి శ్రీనివాసరావు, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. మాకు చిన్న లారీ లోడింగ్లు అయ్యి కొద్దిగా ఇబ్బందికరంగా కోర్టులో స్తంభించడం జరిగింది. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మాకు చాలా స్పందించారు. మాకు కొన్ని సమస్యలు చెప్పాం. మా లోడింగ్ విషయంలో కానీ, అలాగే కిరాయిలు వెహికల్ విషయంలో కానీ అన్నీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మాకు ఒక అనుబంధ సంస్థ, అది అందరినీ మాకు ఛాంబర్కి మాకు ఒక అనుబంధ సంస్థ కూడా చెప్తాం జరిగింది. కలెక్టర్ గారు మేము చెప్పినవి కూడా అన్నీ కూడా చాలా స్పందించారు. పాయింట్ టు పాయింట్ కూడా అడుగుతాం జరిగింది. అలాగే మాకు 22వ తారీఖుని మాకు ఒక జాయింట్ మీటింగ్ చేసి మా అందరినీ లారీ వాళ్ళకి అందరికీ ఆయన న్యాయం చేస్తారని చెప్తాం జరిగింది. ఆయనకి చాలా కలెక్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఎంపీ గారికి, కొండబాబు గారికి, అలాగే నానాజీ గారికి, అందరి మినిస్టర్లకి, ఆఫీసర్లకి అందరికీ కూడా లారీ వాళ్ళ జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 146 రేషన్ షాపుల ఖాళీలకు గాను 709 మందికి కాకినాడ పెద్దాపురం డివిజన్లో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో 654 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాకినాడ డివిజన్కు సంబంధించి 10 మండలాల్లో ఉన్న 96 ఖాళీలకు 584 మంది అభ్యర్థులకు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఆర్ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించగా 535 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ రేషన్ డీలర్ల పరీక్షను రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు పరిశీలించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఎలైట్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఎలైట్ అడ్మినిస్ట్రేటర్ ముంజులూరు విశ్వేశ్వరరావు స్వాగతం పలికారు. లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్
ఎంఎస్ఆర్వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, లింగమల్లి కృష్ణమూర్తి, బీవీఎన్ రెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ విశిష్ట అతిథులుగాను, రీజనల్ చైర్మన్ పద్మ తులసి, జోన్ చైర్మన్ చిట్నేడి నాగమణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రోగ్రాం చైర్మన్ రిటైర్డ్ పీవీఎంపీ ఆర్ విఠల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత ముఖ్య అతిథి గవర్నర్ ఈశ్వర్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం క్లబ్ సభ్యులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో అతిథులు గవర్నర్ ఈశ్వర్ కుమార్, వైస్ గవర్నర్ కోటేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొని సభ్యుల వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను గవర్నర్ ఈశ్వర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సభ్యులు వారి వారి ప్రతిభను ప్రదర్శించి పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శాస్త్రి, కటకం శ్రీనివాస్, రాఘవ, కిషోర్, వాణి, డిస్ట్రిక్ట్ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పాస్ట్ జిల్లా గవర్నర్లు లింగమల్లి కృష్ణమూర్తి గారికి, బాబు ఆశీష్ గారికి, బీవీఎన్ రెడ్డి గారికి, ముందులు విశ్వేశ్వర గారికి, పద్మ తులసి గారికి, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న మన విఠల్ గారికి, ఈరోజు హాజరైన వివిధ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఎలైట్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా ఈ గేమ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. పండగ అయిపోయినా కానీ మన వరకు ఇండోర్ గేమ్స్ ఆడేటప్పుడు ఈరోజు కొంచెం అవుట్డోర్ గేమ్స్ ఆడతారనే ఉద్దేశంతో పండగ తర్వాత పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు యాక్చువల్గా చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనకే ఈరోజు జోన్ సోషల్ మన నమశివాయి గారు ఈరోజు సాయంత్రం 4:30 to 8 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్. ఈరోజు కొద్దిగా ఉదయం వచ్చిన వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు ఉండి ఈ లైన్స్ ఈ డే కింద చూడవలసిందిగా కోరుతూ, ఈ ఆటలు అనేవి చాలా అవసరం మన లయన్స్ ఫెలోషిప్ పెంచుకోవడానికి కానీ బాగా పెర్ఫామ్ చేయడానికి కానీ. చాలా 60 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఈరోజు ఆడడానికి వచ్చారు. పిఠాపురం నుంచి వివిధ ప్రాంతాలు వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆడిలా చూసి వారిని వారిని ఆ గేమ్లో కొద్దిగా తక్కువ నడితే ఎక్కువ నడితే అని కొద్దిగా ఆటలు చేయవలసిందిగా కోరుకుంటాను. అదేవిధంగా చాలా చక్కగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న మన ఎలైట్ టీం వారికి మరొకసారి విశ్వేశ్వరరావు గారికి, వారి శాస్త్రి గారికి, వాణి గారికి, కిషోర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారంతా దాదాపు 49 ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలో కలిశారు. ప్రస్తుతం వారంతా ఉద్యోగ పదవి విరమణ చేసిన వారు కూడా ఉన్నారు. దాదాపు 49 ఏళ్ల క్రితం 10వ తరగతి చదివిన వారు ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఉన్నత పాఠశాలలో 1976-77లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల తృతీయ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏరా ఒరాయ్ అంటూ ఆత్మీయ పలకరింపుతో ఈ పాఠశాల ప్రాంగణంలో వారంతా ఉత్సాహంగా కలిశారు. అంతేకాకుండా పలువురు పూర్వ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందిన మిత్రులను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజాబాబు, గుత్తుల రమణ, సీరం నాగేంద్ర కుమార్, గరగ వీరభద్రరావు మూర్తిలతో కమిటీగా ఏర్పడి దాదాపు 130 మంది పూర్వ మిత్రులను కలిసే విధంగా వాట్సాప్ గ్రూప్ను రూపొందించడం జరిగింది. గత ఏడాది జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న పేద మెరిట్ విద్యార్థికి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ 5,000 రూపాయలను అందించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా గుత్తల రమణ మాట్లాడుతూ ఈసారి 1976-77 బ్యాచ్ మిత్రులంతా పాఠశాలకు గుర్తింపు ఉండిపోయే విధంగా కొంత మొత్తం నగదును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి ఏడాది మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్లు అందించే దిశగా ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ముందు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండు విను, నేను ఎప్పుడో చిన్నప్పుడు పాడేదాన్ని, ఎలిమెంటరీ స్కూల్ నుంచి పాడేదాన్ని. హై స్కూల్కి వచ్చాక ఇంకా ఏమీ పాటలు పాడలేదు, ఎవరు పాడమలేదు. చిన్నప్పుడు మాత్రం అన్ని క్లాసుల్లోకి పిలిపించుకొని లాస్ట్ పీరియడ్ పాట పాడించుకునేవారు. అలా చిన్నప్పుడు పాడిన తర్వాత నేను వదిలేశాను ఇంకా దాన్ని. అసలు నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. సంగీతం నేర్చుకున్నాను, మా వాడు సంగీతం నేర్పించారు 10th ఇంటర్ వరకు. ఇంకా తర్వాత నేను అసలు పాటలు పాడలేదు. 1976-77 బ్యాచ్ చేయండి మాది. 2023లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ 2024, 2025లో థర్డ్ కేటగిరీ పెట్టాం. దానికి కొంతమంది కమిటీని వేసుకుని నమ్మి రాజబాబు, గుత్తల రమణ, సీరం నాగేంద్ర కుమార్, గరగ వీరభద్రరావు గారు, పెంక రామకృష్ణ గారు వీళ్ళందరితో కమిటీ వేసుకుని నియర్లీ 130 మంది 150 మంది గ్యాదర్ చేసి
ఇది తృతీయ గెట్ టుగెదర్ చేసి ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాము. అలాగే మా బ్యాచ్ తరఫున ఇద్దరు మా 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కి 5,000 చెక్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది పేద విద్యార్థి స్టూడెంట్స్కి. దీన్ని దిగ్విజయం చేసినందుకు మా కమిటీ వాళ్ళకి, మా వచ్చిన చిన్ననాటి స్నేహితులందరికీ సొంత కుటుంబంలో ఫంక్షన్ ఎలా అయితే అటెండ్ అవుతారో అలాగే అంతా సంతోషంగా అటెండ్ అయ్యి బాగా జరుగుతుంది సమావేశాలు. మరి ఇలాగే నిరంతరాయంగా జరుగుతూ మరి మా బ్యాచ్ అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమాలు అవి ఘనంగా చేస్తాం. దాంట్లో భాగంగా మేమందరం పూర్వ విద్యార్థుల్ని ఈ స్కూల్లో చదువుకున్న 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకి గత సంవత్సరం 5,000 ఇవ్వడం జరిగింది బహుమతిగా. ఈ సంవత్సరం కూడా అలా ఇచ్చాం. మా నెక్స్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం ఈ గెట్ టుగెదర్కి వచ్చిన అమౌంట్ కొంత డిపాజిట్ చేసి 2 years నుంచి ఉంచారు. ఈ సంవత్సరం కూడా ఉంచి అది 5-6 లక్షలు అయిన తర్వాత ఫిక్స్డ్ వేసి ఎన్విమెంట్స్ ఈవో గారి సమక్షంలో బ్యాంకులో ఫిక్స్డ్ వేసి వచ్చిన ఇంట్రెస్ట్తో ఈ అమౌంట్ కాకుండా ఇంకా ఇదిగా ఉండేలాగా మేము ఉన్నా లేకపోతే తరాలు గడిచిపోయినా మా 76, 77 బ్యాచ్ పేరు ఉండిపోయేలాగా గోల్డ్ మెడల్ పెట్టి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం మేనేజ్మెంట్ ఇచ్చేలాగా అనుకుంటున్నాం. కమిటీలో కూడా అనుకుని అందరి నిర్ణయం మీద 2-3 సంవత్సరాలు ఆ కార్యక్రమం తీసుకుంటాం. అప్పటి వరకు ఈ 5,000 ఫస్ట్ సెకండ్లకి 10,000 ఇచ్చి చేస్తాం. మరి ఈ కార్యక్రమాలు అందరం మళ్ళీ యూత్లో ఎనర్జెటిక్గా తయారయ్యి మరి హ్యాపీగా ఉంటున్నాం. మరి ప్రత్యేక ధన్యవాదాలు మా బ్యాచ్మేట్స్ అందరికీ, సోదరిమణులకి, సోదరులకి. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని ఎలయన్స్ క్లబ్ గవర్నర్ వనము శ్రీనివాస్, క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడలో గల వృద్ధాశ్రమంలో ఎలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రీజియన్ చైర్పర్సన్ మన్యం దుర్గా సుభద్ర గణేష్, అలయన్స్ క్లబ్ మేం సైతం మీకోసం ప్రెసిడెంట్ ఎంవివి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కిరణ్ కుమార్ అతిథులు, డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ నాయకులు పెంకి గోవిందరాజులు, సతీష్, శ్రీదేవి, రజనీ, గౌరీ, నాగేంద్ర, మేము సైతం మీకోసం ట్రెజరర్ రమ్య, క్లబ్ మెంబర్స్ శ్రేణు, మణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు గణేష్ అధ్యక్షతన ఈరోజు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఎల్ఐ కిరణ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సేవాభావంతో సరదాగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. కారణం ఏంటంటే మానసిక ప్రశాంతత అనేది మనిషికి చాలా అవసరం. దానికోసమే ఇవి కొంతమందికి అంగు ఆర్భాటాల్లో కనిపించవచ్చు, కానీ 10 మంది కలిస్తే ఒక సరదా. ఎందుకంటే ఈ రోజంతా ఇండివిజువల్గా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు, కుటుంబ సమేతంగా. మేమైతే ఒక అలయన్స్ ఫ్యామిలీకి లెక్క. అంచేత అంతా కూడా కలిసికట్టుగా సరదాగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మీరంతా ముందుకు రావాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. బర్త్డే విషెస్ చెప్పడం కోసం అందరం ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అందరికి కూడా పేదలకు దుప్పట్లు ఇవి పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందరితోటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు సేవాభావంతో మంచిగా అందరూ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వర గారు, అలాగే గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అయిన సతీష్ గారు, రీజన్ చైర్మన్ సుభద్ర గారు, వీడీజీ గోవిందరాజులు గారు, అలాగే రీజన్ సెక్రటరీ శ్రీదేవి గారు, జెడ్సీ రజనీ గౌరీ గారు, అలాగే నాగేంద్ర, జెడ్సీ నాగేంద్ర, అలాగే మేము సైతం మీకోసం ట్రెజరర్ రమ్య తదితరులు అందరూ పాల్గొని మరి కిరణ్ గారికి జన్మదిన విశేషం చెప్పడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, అటువంటి విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని మత్స్యకార నాయకులు పెనపోతు తాతారావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఏటిమోగ పార్క్ ఆవరణలో ఏటిమోగ యూత్ డెవలపర్స్ ఆధ్వర్యంలో విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మత్స్యకార నాయకులు పెనపోతు తాతారావు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా ఉమెన్స్ స్కాలర్స్ ప్రిన్సిపల్ చింత నారాయణమూర్తిరాజు, ఏజీకే ఎంప్లాయీస్ అధ్యక్షులు అద్దంకి వెంకన్నబాబు, ఏటిమోగ యూత్ డెవలపర్స్ సభ్యులు ఉపాధ్యాయుడు పెనపోతు రామకృష్ణ, ఇంజనీర్ పాలుపు వీరబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుండి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకున్నాక అంతటి ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదని అన్నారు. ప్రతిభ గల వారి విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం ఏటిమోగ యూత్ డెవలపర్స్ సభ్యుడు రేకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, సుమారు 6 సంవత్సరాల నుండి తమ యూత్ అంతా కలిసి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. తదుపరి ప్రతిభ కలిగిన విద్యార్థులను మరియు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ ఐక్యవేదిక కోరంగి సభ్యులు సంగాడి రాంబాబు, బైదాడి నూకరాజు, ఏటిమోగ యూత్ డెవలపర్స్ సభ్యులు రేకాడి వెంకటకుమార్, సంగాడి అంచి, నాగరాజు, భీమరాజు, లక్ష్మణరావు, శ్రీను, మాతరాజు, రవి, కామేష్, రాజు, నరసింహమూర్తి, ధర్మ, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అది ఎప్పటి నుంచి అంటే 8వ తరగతి నుంచే నాకు ఒక గోల్ ఉండాలి. నేను ఇది చదవాలి అని ప్రతి విద్యార్థికి ఈ గోల్ ఉండాలి. ఈ గోల్ ఉండడం వల్ల ఏమవుతుందంటేనమ్మా 10th మనం ఏమవ్వాలి, ఏ మార్కులు తెచ్చుకోవాలి అనేది ఒక అవగాహన వస్తుంది. దాని మీద మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. అలాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారంటే చాలా కష్టపడి చదివిస్తున్నారమ్మా. మనం ఎంత ఎదిగినా సరే తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉండాలి. వాళ్ళ కష్టఫలమే మనం ఈరోజు ఎదుగుదలకు కారణం. వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రాణానికి తెగించి ఏట నుంచి వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతో మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ కష్టం ఎంత అనేది ఆ తల్లిదండ్రులు ఇద్దరికే తెలుసా, మీకు ఎవరికీ తెలియదు. అలాగే మీరు మంచిగా చదివి ఇంకా ఎంతో ముందుకెళ్ళాలని. ఎందుకంటే మా నాన్న ఏమి లేనోడు, నేనేమి చదవలేనేమో, చదవండి అమ్మా. ఎందుకంటే మీరు చదివితే మీ చదువుకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో ఈ సంవత్సరం వెళ్ళొచ్చారు యూత్ డెవలపర్స్. అలాగే ఇంకా 100 మంది వస్తారు. ఎందుకంటే చదవడానికి వెనకాడకండి అమ్మా. చదువు అనేది 10 మందిని ముందుకు తీసుకెళ్లే విద్య అమ్మ. అది డబ్బులు అనేది నా ఇంటి వెలుగే ఇస్తుంది, చదువు అనేది 10 మందికి వెలుగునిస్తుంది. అందుకే మీరందరూ చదవండి, మంచి వృద్ధిలోకి రావాలి. ఇది నా ఆకాంక్ష అమ్మ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళ యొక్క మీ యొక్క బాగు మా యొక్క బాగు ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని మనకు దారపోస్తే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఈ రోజున ఒక 1 by 1 చెప్తాను. నా వరకు నేను చెప్పుకోవాల్సి వస్తే మాది బొడ్డు చెన్నెంటేపాలెం. మా తాతగారు ఆ రోజుల్లో మా నాన్నగారు చదువు కోసం బైరేపాలెం వదిలిపెట్టి బొడ్డెంకటపాలెంలో ఉండి తాళ్ళలో చదివించారు. ఆయన ఫెసిలిటీ డిపార్ట్మెంట్లో చేస్తూ నన్ను చదివించడం వల్ల నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను. నా గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలంటే పేదరికంతో మా నాన్నగారు కూడా ఎక్కువ చదివించలేకపోయారు. కానీ ఏంటంటే మొట్టమొదటి కష్టపడి నేను ఉద్యోగం సాధించుకున్నాను, టీచర్గా ఉండేవాడిని, టీచర్ ఉద్యోగం సాధించుకున్నాను. అక్కడతో ఆగకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఎంఎస్సి ఎంఈడి కూడా కట్టుకుని ఈ రోజున మళ్ళీ భగవంతు ఇచ్చిన అవకాశంతో నేను లెక్చరర్ నుంచి ప్రిన్సిపాల్, ఈ రోజున స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా కొనసాగలుగుతున్నాను. అలాగని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. నేను ఎక్కడ అవకాశం ఉంటే రాష్ట్రంలో కానీ లేదా మళ్ళీ మన చుట్టుపక్కల కానీ ఏ మంచి కార్యక్రమం జరిగినప్పటికీ కూడా నాకున్న అవకాశం మేరకు నేను శక్తియుక్తులను అందజేస్తూ ఉంటాను. మునుముందు ఇంకా ఈ సంవత్సరం ఎంతమంది అయితే అత్యంత మార్కులు పొందిన వాళ్ళు వచ్చారో దానికి డబుల్ రెట్టింపు అవ్వాలనేసని మా కార్యక్రమం ఈ విధంగానే కొనసాగాలనేసని ఎవ్రీ ఇయర్ మా కార్యక్రమానికి
సహకారం అందిస్తున్న మా మెంబర్స్ తోడ్పాటు ఎప్పుడూ మాకు ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఈ కార్యక్రమమే కాకుండా నెక్స్ట్ మా ఫ్యూచర్ ఆలోచన ఏంటంటే కనుక ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో చాలా ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ అటువంటి కార్యక్రమాలు అనేసి అన్నది నెక్స్ట్ చేయాలనేసి అనుకుంటున్నాం. ఒకరికి ఉద్యోగం ద్వారా నిలబడ్డారనేసి అంటే కనుక ఆ ఘనత అనేసి అన్నది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు ఆ సహకారం అందించిన తర్వాత వాళ్ళు వాటిని గుర్తుంచుకుని ఇంకా ముందుకు వెళ్తారనేసి అని మేము వాళ్ళకి ఒక బిల్డింగ్ లాంటిది ప్రొవైడ్ చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఒక బిల్డింగ్ అనేసి అన్నది ఏర్పడాలనేసి అని కోరుకుంటున్నాం. ఆ బిల్డింగ్ ఏర్పడితే ఆ బిల్డింగ్లో చాలామంది స్టూడెంట్స్కి కోచింగ్ క్లాసెస్ కానీ కంప్యూటర్ క్లాసెస్ కానీ వాటిని కండక్ట్ చేసి వాళ్ళు ఇంకా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి 400 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి. వాళ్ళందరికీ కూడా మనం ఎగ్జామినేషన్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ ఈ స్టూడెంట్స్ని మనం పిలిచి సన్మానించడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ కిట్తో వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం జరిగింది. అండ్ ఇక ముందు ఇక్కడితోనే ఆగిపోకుండా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీటిని డిగ్రీ స్టేజ్కి కూడా డిగ్రీ వాళ్ళని కూడా పిలిచి సత్కరించేలాగా చేయాలని మా ఆకాంక్ష. దానికి కూడా మా గ్రూప్ మెంబర్స్ సహకారం ఉంటుందని చెప్పేసి అని వాళ్ళందరూ సహకరిస్తారని మాకు మరింత ఆపన్న హస్తాలు అందుతాయని చెప్పేసి అనేసి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్ రీత్యా ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ముగిస్తున్నాను. జీవితాలలో ఇంకా స్థిరపడలేని తమ బ్యాచ్మేట్లకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ 2000-2001 పూర్వ విద్యార్థులు తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థులు కిరణ్, బాలు, ప్రఫుల్, వేణి, మధు, సుబ్బు, దేవీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా హాజరై అలనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బాలరామకృష్ణ, గౌరీశంకర్, చంద్రరత్నం, మంజుల ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులంతా పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా గౌరీశంకర్ సార్ ట్యూషన్లో చదివేవాడిని. లెక్కలు 35 వచ్చాయి. ఇప్పటికి నాకు బాగా గుర్తు. సార్ ఒక మార్క్ తక్కువైతే పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు సార్ అని చెప్పా. ఆఫ్టర్ దట్ నేను ఐటీఐ చేశా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని చిన్న జాబ్స్ చేశా. తర్వాత డిప్లొమా, ఆ తర్వాత వైజాగ్ ఎస్బీసీలో చేశా. సబ్మెరీన్లో వర్క్ చేశా 11 years కంటిన్యూస్గా సబ్మెరీన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. తర్వాత అబ్రాడ్ వెళ్ళా, ఖతార్, దుబాయ్ అన్నీ తిరుగుతా. ఇప్పటికి ఇన్స్పెక్షన్ ఇంజనీర్గా చేస్తున్నాను. నేను సీనియర్ ఇంజనీర్. ఓన్లీ ఆఫ్ షోర్స్లో ఉంటాను. చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే ఈ స్కూల్లో చదివి మళ్ళీ ఇక్కడికి రావడానికి. ఈరోజు అంత ఖర్చు పెట్టుకుని అదే నాకు కనబడలేదు, కానీ మీ అందరినీ మిస్ అవుతుందని చెప్పి ఈరోజు ఖచ్చితంగా నేను వచ్చాను. అంతకని నేను ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ. నేను భరించింది మా ఈయన్నే బాగానే నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. నా ఇన్స్పిరేషన్ కూడా ఈడే బాగా. ఎందుకు రాదు అనేది చేసేవాడు ఏదన్నా, ఈయన చేసే బాగా నేర్చుకున్నాను ఏదన్నా. థ్యాంక్ యూ. సారాల కొట్టేసేది లేదు. ప్రఫుల్ కుమార్ అని నేను. ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను చిన్నప్పటి నుంచి. బలరాం సార్ నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో యాక్టివిటీలో పుష్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు నన్ను. సత్యకుమారి మేడం గారు కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అన్నిటికన్నా ముందు మా తాతగారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి నన్ను తిడుతూ కొడుతూ బాగా చదివించారు. మా అమ్మగారికి నాన్నగారికి రుణపడిన ఎప్పుడూ ఉంటాను. మా అక్క కూడా ఇదే స్కూల్లో చదివింది. సో రోజు అక్క నేను కలిసి వచ్చేవాళ్ళము. బట్ వెళ్ళిపోయేవాడిని వాడికి ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళని. మా తాతగారి చేతులు తిట్లు తినేవాడిని ఎప్పుడు. నా గురించి చెప్పాలంటే
బీటెక్ చేశాను హైదరాబాద్లో, డిప్లొమా ఏపీడీలో చేశాను, సిఎస్సి బ్రాంచ్. బీటెక్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 20 మందికి నేను ఆపర్చునిటీ ఇస్తున్నాను. డైలీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో పెద్దగా లేకపోయినా ఒక 500 రూపీస్ వెళ్ళాను హైదరాబాద్కి. అక్క చెల్లి పెళ్లి చేయాలని కన్సెప్ట్తో వెళ్ళాను. సో అన్ని రెండు చేశాను. మా నాన్నగారికి పేరు తీసుకొచ్చాను. నేను ఏపీటీలో డిప్లొమా చేశానండి. ఆ డిప్లొమా తర్వాత క్యాంపస్ ఇంటర్లోనే హైదరాబాద్లో జాబ్ ఒక 2 ఇయర్స్, తర్వాత బెంగళూరులో ఒక 4 ఇయర్స్ జాబ్ చేశానండి. జాబ్ చేస్తూనే బీటెక్ బిట్స్ పిల్లల్లో ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రామ్ చేశాను. ఆ తర్వాత మస్కట్లో వెళ్ళి స్థిరపడ్డారండి ఒక 7-8 ఇయర్స్. మస్కట్లో ఉన్నప్పుడే మ్యారేజ్ కూడా అయింది నాకు. ఆ తర్వాత ఇంకో 2 ఇయర్స్ సౌదీ చేశాను. ప్రజెంట్ అయితే కనుక రాజమండ్రిలో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్స్ అవి చేస్తున్నానండి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసాను. ఇంకా జాబ్ వదిలేసి ఇంకా మై ఓన్ బిజినెస్ నేను రన్ చేస్తున్నానండి. నాకు ఎంత స్థాయికి రావడానికి కారణమైన ఈ స్కూల్ అయితే కానీ స్కూల్ విద్యార్థుల్ని మాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ మన మిత్రుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ కాకపోయినా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ వీ షుడ్ మీట్. ప్రెసెంట్ నేను ఖాళీగానే ఉంటానండి. జాబ్ చేసి మానేశాను మున్సిపల్ ఆఫీస్లో, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. డిగ్రీ కంప్లీట్ చేశాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను కంప్యూటర్స్లోని. ప్రజెంట్ మళ్ళీ జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. నాకు అప్పుడు విద్య చెప్పడం వల్ల నేను ఈరోజు స్టేజ్కి వచ్చానని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే ఈ స్కూల్ నాకు జాయిన్ చేసినందుకు. తర్వాత గురువులకి థ్యాంక్స్, తర్వాత ఫ్రెండ్స్కి కూడా చాలా థ్యాంక్స్. ముందు మెయిన్గా కిరణ్కి థ్యాంక్స్ చెప్పాలి. తను 1.5 ఇయర్ బ్యాక్ నుంచి కూడా ఇలా పెడదాం అన్నాడు. చాలా సక్సెస్ చేసినందుకు ఫ్రెండ్స్ కి కూడా చాలా థ్యాంక్స్ అండి. లయన్స్ క్లబ్ జోన్ లో అన్ని క్లబ్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటున్నారని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివయ్య నాగమణి దంపతులు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని లయన్స్ క్లబ్ జోన్ సోషల్ కార్యక్రమం జరిగింది. లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ స్టార్స్ సభ్యురాలు నాగిని స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ షర్మిల అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివయ్య నాగమణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత క్లబ్ సభ్యులంతా జోన్ చైర్మన్ నమశివయ్య నాగమణి దంపతులను వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అపూర్ణగుమ్మతో స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని డాక్టర్ నమశివయ్య నాగమణి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ముంజులేరు విశ్వేశ్వరరావు పాల్గొని జోన్ చైర్మన్ నమశివయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వేశ్వరరావును నమశివయ్య దంపతులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా నమశివయ్య నాగమణి దంపతులను లయన్స్ క్లబ్ సభ్యులు సాల్వా కప్పి కిరీటం పెట్టి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో మూర్తి నాగిని దంపతులు, ఇంద్రకంటి శ్రీనివాస్ నాగేశ్వరి దంపతులు, లయన్స్ క్లబ్ జోన్లో గల 8 క్లబ్ సభ్యులు, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, వేదుల శ్రీరామశర్మ, గరికిపర్తి వెంకటలక్ష్మి, మేగడ రామం, వెంకటరమణమ్మ దాస్, పెద్ద సంఖ్యలో లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన జోన్ సోషల్కి మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో సరే అక్కడ నాకు స్టార్స్ క్లబ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందండి. నమస్తే గారు వచ్చు, వడ్డాది నాయకులు వృత్తి గారు వచ్చు, ఎందుకంటే శ్రీనివాసరావు ఎంత అద్భుతమైన మెంబర్స్ స్టార్స్ క్లబ్లో ఉన్నారు. అలా ఈరోజు జోన్ సోషల్ మిస్ అవ్వకూడదు వచ్చి కనిపించి వెళ్ళాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానండి. నన్ను ఈ జోన్ సోషల్ ఆహ్వానించినందుకు నమస్తే గారికి మిగతా టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జోన్ సోషల్ చాలా అద్భుతంగా జరగాలని ఈ రోజున సత్కళలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జోన్ 3లో మొత్తం 8 క్లబ్లు ఉన్నాయి. సఖి, స్టార్, మనం, శ్రీపాద శ్రీవల్లభ, పిఠాపురం, విపోర్తపల్లి, మైత్రి క్లబ్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈ మన జూలై 2024 నుంచి వారు చేసిన కార్యక్రమాలు చూసి వారికి అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మెయిన్ హోస్ట్గా లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి మెయిన్ అయిన వడ్డా శ్రీరామచంద్రమూర్తి గారు, వడ్డాది నాగన్ గారు, ఇంద్రగంటి శ్రీనివాస్ గారు, ఇంద్రగంటి నాగేశ్వర గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ స్టార్ అధ్యక్షురాలైనటువంటి షర్మిల మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి కూడా అందరూ లయన్స్ మెంబర్స్, జిల్లాల లయన్స్ మెంబర్స్ కూడా
హాజరవుతున్నారు. అన్ని వైపుల నుండి వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసి ఒకే దేశం ఒకే ఎన్నికల లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిదని సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు డాక్టర్ చిన్నపిల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం పోతుకొండ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నపిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పి తరువాత 176 మందిని పరీక్షించి మందులు ఉచితంగా అందజేశారు. సిపిఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి యోగపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైబీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం పైన, సమాఖ్యవాదం పైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది. అది ఏకపార్టీ పాలనకు, ఆ తరువాత ఏకవక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం సర్వేంద్రియానం నయనం ప్రధానమని, కంటి సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యలను నివారించవచ్చని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం మండల పరిషత్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో జగ్గంపేట లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ జీజే ప్రకాష్ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, చిట్నీ శ్రీనివాసులు విశిష్ట అతిథులుగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, మరో పాస్ట్ గవర్నర్ బీవీఎన్ రెడ్డిలు గౌరవ అతిథులుగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్లు అవసరమైన వారికి జగ్గంపేట కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు గవర్నర్ ఈశ్వర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. జనసేన నాయకులు గవర శ్రీరాములు మాట్లాడుతూ 19 నానాజీ ఆదేశాల మేరకు కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రమణ, ట్రెజరర్ అనిల్ కుమార్, క్లబ్ సభ్యులు మోహన్ రావు, సుధాకర్ గుప్తా, చెక్కా ప్రకాష్, డాక్టర్ వై నాగేంద్ర కుమార్, డి జ్యోతి, నాగబాబు, ఆర్వి రమణమూర్తి, జగ్గంపేట లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాకు ఉన్న పర్మనెంట్ ప్రాజెక్ట్ జగ్గంపేటలో హై హాస్పిటల్ ఉంది. దాని సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని ఎవరికైనా ఆపరేషన్లు అది అవసరమైతే కనుక జగ్గంపేటలో మా హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ఏర్పాటు చేసి ఈ కంటి వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన మన గోల్డెన్ జూబ్లీ సభ్యులకు,
అదేవిధంగా జగ్గంపేట హై హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మా హాస్పిటల్లో కంటి హాస్పిటల్ చాలా చక్కని పేరు వచ్చింది. 6-8 నెలల నుంచి ఇంచుమించు రోజుకి 15 ఆపరేషన్ల వరకు అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉచితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒకరోజు అక్కడ హాస్పిటల్లో ఉంచి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దిగబెట్టి వారికి మంచి వైద్య సదుపాయాలు, భోజన సదుపాయాలు కల్పజేస్తున్న మా లయన్స్ క్లబ్ సేవల్ని, క్లబ్ కంటి హాస్పిటల్ సేవలను ఉపయోగించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. వారి యొక్క సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. దీన్ని ఇప్పుడే మా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 100 మంది పైగా వచ్చి వాళ్ళు నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఇందాక మా గవర్నర్ గారు చెప్పినట్టుగా వీరికి ఐఓఎల్ ఆపరేషన్స్ జగ్గంపేట ఐ హాస్పిటల్ ఉచితంగా చేస్తారు. చాలా మంచి లెన్సులు వేయడం కానీ, క్వాలిటీ కేర్ తీసుకోవడం కానీ అంతా కూడా ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఇలాంటి వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్ తరఫున మరి ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం. కాకినాడ పరిసర ప్రాంతాలకు కాదు, తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోమని, ఒకవేళ ప్రజలు ఎక్కడైనా అవసరమైతే మా లయన్స్ క్లబ్ సభ్యుల్ని ప్రకాష్ గారిని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కొత్తగాని ఇంకో శిబిరం. మరి శ్రీరాములు గారు అని చెప్పి ఇక్కడ జనసేన మండల ఉపాధ్యక్షులు గారు ఉన్నారు. వారు కూడా ఇక్కడ అందరూ ప్రోపకాండా చేయడానికి కానీ, లేకపోతే వీరికి హెల్ప్ చేయడం కానీ చాలా బాగా చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి శిబిరాలని ప్రజలు ప్రత్యేకంగా సద్వినియోగపరుచుకుంటూ మరి చక్కగా ఉపయోగించుకుంటూ, ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఒక సామెత ఉంది. అలాగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయడం అనేది లయన్స్ క్లబ్ యొక్క విశిష్టత. ఈ విశిష్టత కొనసాగాలంటే మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ, మా ఇంద్రపాలెంలో ఎప్పుడూ జరిగినటువంటి ఉచిత నేత్ర శిబిరం ఈ రోజుని పెట్టినందుకు, లయన్స్ క్లబ్ వారు పెట్టినందుకు వారికి మా ఇంద్రపాలెం తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన అప్పుడే వారం 10 రోజుల నుంచి ఈ పని మీద చాలా గట్టిగా కృషి చేశారు. వారికి మా ఇంద్రపాలెం జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. ఈ రోజుని ఇక్కడ ఐ క్యాంప్ పెట్టి, ఐ క్యాంప్లో టెస్టులు చేసి, మరియు వారికి ఎటువంటి వారికన్నా ఒక ఆపరేషన్ పడుతుంది అనుకుంటే వారిని మధ్యాహ్నం జగ్గంపేట తీసుకెళ్ళి అక్కడ రేపు ఉదయం ఆపరేషన్ చేసి మర్నాడు ఉదయం ఇంద్రపాలెంలో చేపడతామని చెప్పారు. దాన్ని కూడా వారికి మా ఇంద్రపాలెం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్ వారికి కూడా, వారి గవర్నర్ గారికి, అలాగే బాదం బాలకృష్ణ గారికి, వారి అందరికీ మా ఇంద్రపాలెం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఎం కృష్ణమూర్తి జయంతి సందర్భంగా వారి సతీమణి మీనాక్షి అడబాల ట్రస్ట్ కార్యాలయం వద్ద ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు NVSL ప్రసన్న మాట్లాడుతూ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పరులకు సేవ చేయడంలో గల ఆనందానికి, తృప్తికి వెలకట్టలేమని అన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి నెల తమ క్లబ్ తరపున ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతి వ్యక్తి దాన ధర్మాలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, రేలంగి బాపురాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీనాక్షి. నేను వైఫ్ ఆఫ్ లేట్ ఆయన ఐకే ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు మీదుగా ఈరోజు బియ్యం పప్పులు భోజనాలు ఏర్పాటు చేశాను. అది మీ అందరికీ ఇవ్వాలని వచ్చాను. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. మేము సిగ్నేచర్ ప్రాజెక్ట్ మాది. ఎవ్రీ మంత్ మేము గ్రోసరీస్కి, ఈ దీర్ఘకాలిక రోగులకి ఎవ్రీ సాటర్డే మేము గ్రోసరీస్ ఇవ్వటం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఒక సూయింగ్ సెంటర్ కూడా నడుపుతాము అడబాల ట్రస్ట్లో. దానికి కూడా 6 మంత్స్కి ఒక్కొక్క బ్యాచ్ బయటికి అవుట్పుట్ వెళ్తూ ఉంటుంది. మొన్న డిసెంబర్లో ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము చాలా చేస్తాము. ఫీడ్ ద హంగర్ మాది మెయిన్ ప్రాజెక్ట్. ఎవ్రీ మంత్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానీ, గ్రోసరీస్ ఇవ్వటం కానీ జరుగుతుంది. దీనికి మాకు షెల్టర్ అది ఇచ్చింది అడబాల రత్నప్రసాద్ గారు ఇచ్చారు మాకు. దాంతో మేము చాలా ఉత్సాహంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు అవి చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు పెర్మనెంట్గా ఇక్కడ ఒక కుట్టు సెంటర్ ఉచితంగా పెట్టాము. అది కూడా చాలా బాగా రన్ అవుతుంది. 2-3 బ్యాచ్లు బయటికి వెళ్ళాయి ఇప్పటికి. మేము ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చాలా చేద్దామని, మొన్న దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా పంచాము మా క్లబ్ తరఫున. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ బాగా చేయాలని, చేద్దామని మీ అందరి సహకారంతో, మా క్లబ్ సభ్యుల సహకారంతో చేద్దామని అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి. టీడీపీ నాయకులు కార్యకర్తల కోరిక. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు. రాజ్యాంగ నిర్మాత పట్ల గౌరవం లేని వారికి పాలించే హక్కు లేదు. అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్షాల నాయకులు నిరసన. సమస్య పరిష్కరించాలంటూ లారీ ఓనర్స్ ఆందోళన. కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రేషన్ డీలర్ల పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జేసీ రాహుల్ మీనా, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.